విశాఖపట్నం 4వ వార్డు పోతుల మల్లయ్యపాలెం ఆర్హెచ్ కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలివ్వాలని రెవెన్యూ అధికారులని కోరుతున్నారు. సుమారు 20 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నా తమకు అధికారులు కనీస వసతులు కల్పించడం లేదని 100 గజాల్లోపున్న నివాసాలకు 296 జీవో ప్రకారం ఎందుకు క్రమబద్ధీకరించలేదని రెవెన్యూ అధికారులని ప్రశ్నిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నా తిరస్కరించారన్నారు. ఈ విషయంపై స్థానిక ఎంఆర్ఓను కలిస్తే తిరిగి రీ ఎంక్వైరీ చేస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు సర్వే చేపట్టలేదని వాపోతున్నారు. హైదరాబాద్ మెహదీపట్నం పరిధిలోని అల్లూరి సీతారామరాజు నగర్లో గతంలో ప్రభుత్వం నిర్మించిన హౌసింగ్ స్కీమ్ ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. పేదల కోసం 1985లో అప్పటి ప్రభుత్వం G+1 కింద ఇళ్లు నిర్మించింది. ఇప్పుడు ఆ ఇళ్లన్నీ పెచ్చులు ఊడిపడుతూ స్థానిక పేదల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయని స్థానికులు తెలిపారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమ గురించి పట్టించుకుని డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 23వ డివిజన్ కృష్ణలంక నల్లగేట్ సెంటర్ సర్వీస్ రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రోడ్డుకు నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదని చేతన కథనాలు ప్రసారం చేసింది. స్పందించిన కార్పొరేటర్ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ సిబ్బందికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అభ్యర్థించడంతో స్పందించిన అధికారులు రోడ్డు పనులు ప్రారంభించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.